ఏడవ తరగతి తెలుగు బాట విషయ సూచిక. వెల్కమ్ టు జ్ఞానసుధ ఛానల్. ఈరోజు మనం ఏడవ తరగతిలోని విషయ సూచికలో సెమిస్టర్ 1లో ఏ పాఠాలు ఉన్నాయి, ప్రక్రియలు ఏంటి, ఇతివృత్తం, వాటి యొక్క రచయిత గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాఠం అక్షరం, ప్రక్రియ, వచన కవిత. ఇతివృత్తం చదువు విశిష్టత గురించి తెలుపుతుంది. రచయిత రావినూతల ప్రేమకిషోర్. రెండో పాఠం మాయాకంబలి, ప్రక్రియ జానపద కథ. ఇతివృత్తం మానవ స్వభావం. రచయిత కలువకొలను సదానంద. మూడవ పాఠం చిన్ని శిశువు, ప్రక్రియ పదకవిత. ఇతివృత్తం శైశవ వర్ణన. కవి తాళ్లపాక అన్నమయ్య. నాలుగవ పాఠం మర్రి చెట్టు, ప్రక్రియ స్వగతం లేదా స్కెచ్. ఇతివృత్తం సహానుభూతి. కవి త్రిపురనేని గోపీచంద్. ఐదవ పాఠం పద్య పరిమళం, ప్రక్రియ శతకం. ఇతివృత్తం నైతిక విలువలు. కవులు శతక కవులు. ఆరవ పాఠం మన విశిష్ట ఉత్సవాలు, ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. రాసినది రచయితల బృందం అన్నమాట. మన విశిష్ట ఉత్సవాలు పాఠంలో అనేది ఉపవాచకము. దీంట్లో సిరిమానోత్సవం, గుణదల మేరీమాత ఉత్సవం, కోటప్పకొండ ప్రబల తిరునాళ్ళు, రొట్టెల పండుగ, అహోబిలం పార్వేట ఉత్సవం, లేపాక్షి ఉత్సవాలు అనేవి కూడా పాఠాలుగా చేర్చబడి ఉన్నాయి. వీటిని మనం చదవాలి. దాంట్లో క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ఇవి పాఠం పేరిచ్చి ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, రాసిన కవి లేదా రచయిత ఎవరన్నా అడిగే అవకాశం ఉంటుంది. ఏడవ తరగతిలో సెమిస్టర్ 2లో విషయ సూచిక అనేది చూద్దాం. ఏడవ పాఠం వచ్చేసి కప్పతల్లి పెళ్ళి, ప్రక్రియ గేయం. ఇతివృత్తం ఆచారం సంప్రదాయం. కవి లేదా రచయిత చావలి బంగారమ్మ. పాఠం 8 వచ్చేసి యద, ప్రక్రియ కథానిక. ఇతివృత్తం ఆశావాహ దృక్పథం. రాసినది బోనం నాగభూషణం సదానంద. 9వ పాఠం హితోక్తులు, ప్రక్రియ అనువాదం. ఇతివృత్తం నైతిక విలువలు. రాసినది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. 10వ పాఠం ప్రియమిత్రునికి, ప్రక్రియ లేఖ. ఇతివృత్తం మానవీయ విలువలు. కవి లేదా రచయిత సూర్యదేవర సంజీవదేవ్. 11వ పాఠం బాలచంద్రుని ప్రతిజ్ఞ, ప్రక్రియ ద్విపద. ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు. కవి లేదా రచయిత శ్రీనాథుడు. 12వ పాఠం స్ఫూర్తి ప్రదాతలు. ఇది ఉపవాచకం కిందకి వస్తుంది. ప్రక్రియ వచ్చేసి వ్యాసం. ఇతివృత్తం స్ఫూర్తి సామాజిక సేవ. రాసినది రచయితల బృందం. కొంతమంది రచయితలు కలిపి ఇది రాశారు. వీటిలో పాఠాలు వచ్చేసి అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ, ఆంధ్ర తిలక్ గాడిచర్ల, కలియుగ భీముడు కోడి రామమూర్తి, బహుముఖ ప్రజ్ఞాశలి ఉమర్ అలీషా, అభినవ గాన గంధర్వుడు బాలు, భారత స్కౌట్స్ గైడ్స్. ఇవన్నీ కూడా స్ఫూర్తి ప్రదాతలు అనే దాంట్లో పాఠాలు అన్నమాట. ఈ పాఠాలన్నింటి ప్రక్రియలు, ఇతివృత్తం, కవి ఎవరు అనేది మనం చదువుకుంటే ఖచ్చితంగా మనకు ఒక బిట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ ఏ బిట్ అడుగుతారో తెలియదు కాబట్టి చిన్నదే కదా అని వదిలేయకుండా ప్రతి ఒక్క బిట్ని కూడా మనం నేర్చుకుని గుర్తుపెట్టుకొని సక్సెస్ అనేది సాధించాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.